ఇండస్ట్రీలో రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. తెలుగు సెట్స్ లో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ ని ఇప్పుడు ఇండియా అంతా ఫాలో అవుతోంది. అయితే సినిమా మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కిస్తున్న తెలుగు మేకర్స్ రీ రిలీజ్ ట్రెండ్ లోనూ అదే స్టైల్ ఫాలో అవుతున్నారు. ఇంతకీ టాలీవుడ్ ఇవ్వబోతున్న ట్విస్ట్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేసిన టాలీవుడ్ వండర్ బాహుబలి. బడ్జెట్, వసూళ్లు, రికార్డులు ఇలా అన్ని విషయాల్లోనూ మన సినిమా స్థాయిని పెంచింది ఈ బ్లాక్ బస్టర్ మూవీ. 2 భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా అనే కొత్త ట్రెండ్ ను ఇండియన్ సినిమాకు పరిచయం చేసింది. బాహుబలి సిరీస్ తో మరో న్యూ ట్రెండ్ ను వెండితెరకు పరిచయం చేయబోతున్నారట మేకర్స్. ఇప్పటి వరకు రీ రిలీజ్ లో భాగంగా గతంలో రిలీజ్ అయిన సినిమాలను బెస్ట్ క్వాలిటీతో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. కొన్ని సినిమాలను గతంలో కట్ చేసిన సీన్స్ యాడ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. అలాంటి సినిమాలు ఘన విజయం సాధిస్తున్నాయి. బాహుబలి రీ రిలీజ్ విషయంలో స్టైల్ మార్చి కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నారు. అప్పట్లో 2 భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమాను రీ ఎడిట్ చేసి ఒకే భాగంగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అంటే బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలు కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నమాట. బాహుబలి మేకింగ్ టైంలో కథపరంగా నిడివి పెరగడంతో 2 భాగాలు చేయాలని నిర్ణయించారు. మరి ఇప్పుడు ఆ కథను ఒకే సినిమాగా ట్రిమ్ చేసేందుకు ఏ సీన్స్ కట్ చేస్తారు, ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ ఫార్ములా సక్సెస్ అయితే మరిన్ని ఫ్రాంచైజీలకు షార్ట్ కట్ వర్షన్స్ తెర మీదకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. కొన్ని జానర్స్ ఎప్పుడూ బోర్ కొట్టవు. అందుకే మేకర్స్ మళ్ళీ ఆ జానర్స్ నే టచ్ చేస్తూ ఎందుకు ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి సక్సెస్ఫుల్ జానరే హారర్ సినిమా. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసిన ఈ ట్రెండ్ తర్వాత కాస్త స్లో అయినా మళ్ళీ తెలుగు తెర మీదకి ఈ జానర్ జోర్ గట్టిగా కనిపిస్తోంది. టాప్ స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు అందరూ ఈ జానర్ మీద దృష్టి పెట్టారు. ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ కూడా హారర్ ట్రెండ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ సినిమాలో డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ కు రెడీ అవుతున్న ది రాజాసాబ్ డార్లింగ్ ను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయనుంది. వరుస ఫెయిల్యూర్స్ నుంచి బయటపడేందుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా హారర్ ట్రెండ్ నే నమ్ముకున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో ఆడియన్స్ ను భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఇండో కొరియన్ హారర్ కామెడీగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. కామెడీ కింగ్ అల్లరి నరేష్ కూడా హారర్ ట్రెండ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 12A రైల్వే కాలనీ పేరుతో రూపొందుతున్న హారర్ మూవీలో నటిస్తున్నారు. రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ నరేష్ ను కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆది సాయి కుమార్ లాంటి యంగ్ హీరోలు కూడా హారర్ మూవీస్ మీద ఆశలు పెట్టుకున్నారు. కిష్కిందపురి సినిమాతో సాయి శ్రీనివాస్, శంభాలా సినిమాతో ఆది తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భారతీయుడు 2 రిజల్ట్ షాక్ ఇవ్వడంతో నెక్స్ట్ మూవీ థగ్ లైఫ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కమల్. అన్నీ తానే అయి సినిమా ప్రమోషన్స్ చేశారు. కానీ కమల్ కష్టం ఫలించినట్టుగా కనిపించడం లేదు. లేటెస్ట్ మూవీ కూడా లోకనాయకుడి అభిమానులకి నిరాశపరిచింది. భారతీయుడు 2తో నిరాశపరిచిన కమల్ హాసన్ థగ్ లైఫ్ తో ఆ బాధను మరిపిస్తారని ఆశించారు అభిమానులు. కమల్ గ్యాంగ్స్టర్ రోల్లో కనిపించడం, చాలా కాలం తర్వాత మణిరత్నం కెప్టెన్సీలో నటించిన సినిమా కావడంతో థగ్ లైఫ్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆఫ్టర్ రిలీజ్ పరిస్థితి తలకిందులైనట్టుగా కనిపిస్తోంది. భారీ బజ్ క్రియేట్ చేస్తుందనుకున్న థగ్ లైఫ్ నిరాశపరిచింది. కమల్, మణి కాంబో మీద ఉన్న అంచనాలను అందుకోవడంలో సినిమా ఫెయిల్ అవ్వడంతో వసూళ్ల పరంగానూ షాక్ ఇచ్చింది. భారతీయుడు 2 తొలి రోజులు 25 కోట్లకు పైగా గ్రాస్ సాధిస్తే థగ్ లైఫ్ కు కనీసం 17 కోట్లు కూడా రాలేదట. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ముందు నుంచే పెద్దగా బజ్ లేకపోవడంతో ఆ ఎఫెక్ట్ వసూళ్ల మీద కూడా కనిపించింది. కమల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ చేశారు. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను చుట్టేశారు. అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయినా కాంటెంట్ సరిగ్గా లేకపోవడంతో థగ్ లైఫ్ రిజల్ట్ ను మార్చలేకపోయారు. సూర్య కిటీలో ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఓ సినిమాకి సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇదిగో అదిగో అంటూ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఏకంగా ఆ ప్రాజెక్ట్ ని సూర్య పక్కన పెట్టేశారన్న వార్త హాట్ టాపిక్ అవుతోంది. సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో అనౌన్స్ అయిన సినిమా వాడివాసల్ చాలా రోజుల క్రితమే ప్రకటించినా ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదకు రాలేదు. ఈ విషయంలో దర్శకుడు వెట్రిమారన్, నిర్మాత కలైపులి యస్థాను చాలాసార్లు మాట్లాడారు. తప్పకుండా ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు సూర్య మాత్రం స్పందించలేదు. రెట్రో ప్రమోషన్స్ సందర్భంగా వాడివాసల్ విషయంలో క్లారిటీ ఇచ్చారు నడిపిన్ నాయగన్. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది సినిమా సెట్స్ మీదకు వెళుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ అప్డేట్తో కోలీవుడ్ ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ రెట్రో రిలీజ్ తర్వాత మనసు మార్చుకున్నారు సూర్య. ప్రెజెంట్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు సూర్య. ఆ సినిమా పూర్తయితే గానీ వెట్రిమారన్ కు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఈ ఏడాది సూర్య సినిమా సెట్స్ మీదకు వచ్చే ఛాన్స్ లేదని తేలిపోయింది. అందుకే వెట్రిమారన్ కూడా ప్లాన్ మార్చారు. త్వరలో సింబు హీరోగా ఒక సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే సింబు వెట్రిమారన్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా వాడివాసలేనా లేదంటే మరో కథను సిద్ధం చేశారా అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అదే సమయంలో సూర్య లైనప్ లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఉన్న వాడివాసల్ ఇక ఉండదు అన్న న్యూస్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సౌత్ లో ఎప్పుడో వచ్చిన ట్రెండ్ ని ఇప్పుడు రిపీట్ చేస్తోంది బాలీవుడ్. ఒకప్పుడు మనం మాస్ కమర్షియల్ సినిమాలతో అద్దరగొట్టాం. నార్త్ మేకర్స్ ఇప్పుడు ఆ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అలాగే 2 దశాబ్దాల క్రితం సౌత్ మార్కెట్ ని రూల్ చేసిన మరో ట్రెండ్ ని నార్త్ మేకర్స్ రిపీట్ చేస్తున్నారు. ఆ ట్రెండ్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఆ మధ్య సౌత్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. నయనతార, అనుష్క, సమాంత, కీర్తి సురేష్ లాంటి స్టార్స్ వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చారు. తర్వాత నెమ్మదిగా లేడీ ఓరియంటెడ్ సినిమాల హవా తగ్గింది. కానీ బాలీవుడ్ మాత్రం ఇప్పుడు ఆ జాన్రా మీద దృష్టి పెట్టింది. ప్రజెంట్ చాలా మంది హీరోయిన్స్ ఈ జాన్రాలోనే సినిమాలు చేస్తున్నారు. భాగమతి సినిమా హిందీ రీమేక్ తో లేడీ ఓరియంటెడ్ జాన్రాలోకి అడుగుపెట్టిన భూమి ఫడ్నేకర్ వరుసగా ఆ జాన్రా సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య భక్షక్ సినిమాతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు దల్దాల్ అనే యాక్షన్ మూవీలో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో పోలీస్ యూనిఫామ్ లో కనిపించబోతున్నారు భూమి. స్టార్ కిడ్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయిన బ్యూటీ సోనాక్షి సిన్హా. గ్లామర్ రోల్స్ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో సోనాక్షి కూడా లేడీ ఓరియంటెడ్ ట్రెండ్ మీద దృష్టి పెట్టారు. దహాద్ అనే వెబ్ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ రోల్లో నటించారు. ఇప్పుడు దహాద్ 2కు రెడీ అవుతున్నారు సోనాక్షి. కెరీర్ స్టార్టింగ్ నుంచే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటుతున్నారు జాన్వీ కపూర్. ఓవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. కమర్షియల్ సినిమాల కన్నా తను లీడ్ రోల్ చేసిన సినిమాలే జాన్వీకి ఎక్కువ పేరు తెచ్చిపెడుతున్నాయి. రీసెంట్ గా నార్త్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ కూడా అక్కడ ఓ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. డిజిటల్ కోసం అక్క అనే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ లో నటిస్తున్నారు. సౌత్ లేడీ లీడ్ గా ప్రూవ్ చేసుకోవాలనుకున్న కోరిక తీరకపోయినా నార్త్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కీర్తి. చూసారుగా, ఇవి ఇవాల్టి సైమా 2.4 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.